ఒకరోజు ఒక భార్యాభర్తలు ఇద్దరు ప్రయాణమై చెన్నై ప్రాంతానికి వెళ్తా ఉన్నారంట. బట్టలన్నీ చదువుకున్నారంట. తర్వాత ఆఖరిలో ఒకటి గుర్తొచ్చిందంట. అదేంటి అని అంటే బట్టలతో పాటు బైబిల్ని కూడా పెట్టుకున్నారు. ప్రయాణం ప్రారంభించారు. చెన్నై వెళ్ళిపోయారు. ఒక 10 రోజులు అయింది. వేసిన బట్టలు వేయకుండా బట్టలన్నీ వేస్తా ఉన్నారంట. ఆ సంచిలో ఉన్న బైబిల్ మాత్రం తీయలేదంట. బైబిల్ని ఎందుకు పెట్టుకెళ్లారని అంటే బైబిల్ క్షేమం కొరకు మాత్రమే. ఆ 10 రోజుల్లో ఆ బైబిల్ మాత్రం గుర్తురాల, ఆ సంచిలోనే ఉందంట. బైబిల్ అంటుందంట, బట్టలన్నీ తీస్తున్నావు, బట్టలన్నీ వేసుకుంటున్నావు, మారుస్తా ఉన్నావు, కానీ నన్ను మాత్రం తీయట్లేదా అని బైబిల్ బాధపడింది. అన్నిటినీ కూడా మనం చాలా విలువగా మనం వాడతాం, ఉపయోగిస్తాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని, అది నేనైనా కానీ వినే మీరైనా కానీ మనం ఎప్పుడైతే పాటిస్తామో, చాలా మంది కూడా అక్కడ మనకు ఎదురుగా కనపడతా ఉంటుంది, కానీ దాన్ని తీసి మనం చదవం. పరిశుద్ధ గ్రంథం ఓన్లీ ఒక సేఫ్టీ మెజర్స్ కోసమే కాదు, అంటే మనకి క్షేమాన్ని ఇచ్చేది మాత్రమే కాదు, కానీ మన జీవితాలకి వెలుగుని ఇస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం అని వారు దేవుని స్తోత్రాలు తెలియజేస్తారా?